హాయ్. సో, ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీరు ఈ వీడియో డైరెక్ట్‌గా వచ్చినట్టయితే దీని ప్రీవియస్ వీడియో చూడండి. సో, ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్. సో, యూజింగ్ ఏ క్యూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో బేసిక్ టెంప్లేట్ అండ్ ఓవర్‌వ్యూ ఇచ్చాను. సో, ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ యూ కెన్ వాచ్ ఇట్ ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ నో దిస్ కాన్సెప్ట్ సో, డైరెక్ట్ ప్రాబ్లమ్‌లోకే వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, ద ప్రాబ్లమ్ టైటిల్ ఈజ్ నంబర్ ఆఫ్ ఐలాండ్స్. సో బేసిక్‌గా మనకి 2D అనే గ్రిడ్ ఇచ్చాడు. విచ్ రిప్రజెంట్స్ 1 రిప్రజెంట్స్ ల్యాండ్, 0 రిప్రజెంట్స్ వాటర్. సో మనం నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఐలాండ్ అనే మీనింగ్ ఏందంటే an island is surrounded by water and is formed by connecting adjacent lands horizontally or vertically. సో డయాగ్నల్‌గా కాకుండా హారిజాంటల్, వర్టికల్‌గా కనెక్ట్ అయితే అదొక ల్యాండ్ ఫామ్ అవుతదంట. అండ్ యూ మే అస్యూమ్ ఆల్ 4 ఎడ్జెస్ ఆఫ్ ద గ్రిడ్ ఆర్ సరౌండెడ్ బై వాటర్. సో ఇటువైపుకి అంటే ఇక్కడ మన ఉంది కదా, లెఫ్ట్‌కి దాని టాప్‌కి వాటర్ ఉందని అస్యూమ్ చేసుకోమంటుంది. సో బేసికల్లీ టు గివ్ యూ ఏ క్లియర్ పిక్చర్ ఒకసారి ఇది రాస్తాను. హౌ వి డిటర్మైన్ ద ల్యాండ్ అని. బేసిక్‌గా హారిజాంటల్ ఆర్ వర్టికల్ కనెక్టెడ్ నోడ్స్ ఉంటే అది ఒక కంప్లీట్‌గా ల్యాండ్ ఫామ్ అవుతదంట. సో 1కి హారిజాంటల్‌గా, వర్టికల్‌గా కనెక్టెడ్ ఉంది. ఓకే. ఈ 1 కూడా కనెక్టెడ్ ఉంది. ఇక్కడ హారిజాంటల్‌గా, వర్టికల్‌గా అండ్ స్టిల్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దిస్. బట్ ఇక్కడ ల్యాండ్ ఏం లేదు, వాటర్ ఉంది అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్. సో బేసిక్‌గా ఈ కంప్లీట్‌గా 1 ఐలాండ్ అన్నమాట. ఓకే. సో ఇది ఇన్పుట్‌గా ఇస్తే మనం 1 అనేది అవుట్‌పుట్ ఇయ్యాలి. 1 అనేది అవుట్‌పుట్ ఎలాగో అర్థమైంది కదా. సో ఇది సింగిల్‌గా ఫామ్ అవుతుంది. సిమిలర్‌గా ఇక్కడ కూడా అంతే. ఆహ్, ఇది పక్కనే రాస్తాను. 1 1 0 0 0 1 1 0 0 0 0 0 1 0 0 0 0 0 1 1. ఓకే. సో బేసిక్‌గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కనెక్టెడ్, 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 ఇది ఎలాగో కనెక్టెడ్. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. బట్ ఈ ఈ ఐలాండ్‌కి ఇక్కడ ఉన్న ఐలాండ్‌కి కనెక్షన్ లేదు. ఓకే. సో ఇది ఫస్ట్ ఐలాండ్ మనం కనుక్కుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి సెకండ్. సో ఇక్కడ మనం ఏ డైరెక్షన్‌లో చూసుకున్నా కనెక్షన్ అనేది లేదు. సో ఇది సెకండ్ ఐలాండ్. ఇక్కడ చూసుకుంటే ఇది థర్డ్‌కి ఇక్కడ కనెక్షన్ ఉంది. సో ఇది కంప్లీట్‌గా థర్డ్ ఐలాండ్. సో దీని అవుట్‌పుట్ వచ్చేసి 3. సో ఇలా ఇన్పుట్ ఇస్తే అవుట్‌పుట్ ఇలా కనుక్కోవాలి. సో హౌ డు వి డూ దిస్? సో హౌ డు వి డూ దిస్ అంటే వి డూ ఇట్ ఇన్ యూజింగ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్. సో మనం క్యూ యూజ్ చేసి ఈ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అనే కాన్సెప్ట్‌తో మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. నౌ నౌ హౌ టు గో అహెడ్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, మనం ఒక క్యూ మెయింటైన్ చేస్తాము. క్యూలో అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఇస్తాము. ఓకే. సో స్టార్టింగ్ ఇండెక్స్ అంటే ఇది మ్యాట్రిక్స్ లాంటిది కాబట్టి మనం ఒక ఆ, ఏంటి ఇండిసెస్ స్టోర్ చేసుకుందాం. సో 0 0 ఉండే దగ్గర వాటర్ ఉంది. ఓకే. ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి, 1 2 దగ్గర వాటర్ ఉంది. సో ఇండిసెస్ బట్టి మనం కనుక్కుంటాం కదా. మన క్యూలో ఏం చేస్తామంటే వి మెయింటైన్ ఏ క్యూ. ఓకే. విత్ ఇండిసెస్ అన్నమాట. స్టార్టింగ్ ఇండెక్స్. సో ఆ ఇండిసెస్ బట్టి మనం స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఇలా ప్రొసీడ్ అవుదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి టేక్ ఏ క్యూ తీసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక ఎరే తీసుకుందాం. ఓకే. ఎరేలో ఏముంటాయంటే అవి అక్కడ కూడా ఇండిసెసే ఉంటాయి. ఏ ఇండిసెస్ ఉంటాయి? ఓన్లీ ఇండిసెస్ విచ్ కంటైన్ వాటర్. ఓకే. సో ఎక్కడైతే వాటర్ ఉన్నాయో ఆ ఇండిసెస్ మాత్రమే తీసుకుందాం. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది 0 0. ఓకే. అరే లాగా స్టోర్ చేసుకోవచ్చు. 0 1లో ఉంది. ఓకే. 0 2లో లేదు. నెక్స్ట్ 1 0లో ఉంది.
ఓకే 1 1లో ఉంది. అలా సో ఆన్ ఇచ్చిన ఇచ్చిన గ్రిడ్కి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయో వాటి ఇండెక్స్ స్టోర్ చేసుకొని సో ఈ ఏరియాని ట్రావర్స్ చేద్దాం. ఓకే సో ఈ ఏరియాని ట్రావర్స్ చేస్తాం కదా, ట్రావర్స్ చేసినప్పుడు అప్పుడు ఏదైతే ఎలిమెంట్ వస్తుందో ఓకే అప్పుడు దాన్ని మనం రూట్ నోడ్గా పెట్టుకొని ఆ క్యూకి ఆ క్యూకి అడ్జసెంట్ వి అని ఉంటే యాడ్ చేద్దాము. ఓకే ఓకే దట్ ఈస్ హౌ వీ డూ. సో ఎలా యాడ్ చేస్తామంటే సో ఫర్ బేసిక్గా ఈ పర్టికులర్ గ్రిడ్ తీసుకుందాము. ఓకే ఫస్ట్ 0 0 యాడ్ చేస్తాము. ఓకే 0 0 యాడ్ చేసి దానికి పాసిబుల్ డైరెక్షన్స్ ఏముంటాయి, టాప్ లెఫ్ట్ డౌన్ రైట్. ఓకే ఇక్కడ చూసుకుంటే ఎక్కడైతే ఏ డైరెక్షన్లో అయితే మనకి వాటర్ కనిపిస్తుందో ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది మనము క్యూలోకి యాడ్ చేస్తాం. ఓకే సింపుల్. సో అలా యాడ్ చేసుకుంటూ పోయి ఒక కంప్లీట్ వాటర్ బాడీ ఫామ్ అవుతుంది కదా, ఎప్పుడైతే క్యూ అనేది ఎంటీ అవుతుందో అక్కడతో కనెక్టెడ్ ల్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మనం ఒకటి ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ విజిట్ అయిన నోడ్ మళ్ళీ విజిటేట్ అవ్వకూడదు. ఓకే దెన్ వాట్ వీ డూ ఇస్ ఎప్పుడైతే మనం టాప్ ఎలిమెంట్ పాప్ చేసేస్తామో దాన్ని వాటర్ చేసేద్దాం సో దట్ ఇట్ విల్ నాట్ గో అగైన్ ఇన్ టు ఇట్. ఓకే సో ఫర్ సపోజ్ నేను చెప్పేది ఏంటంటే 0 0 ఉంది కదా, 0 0కి రైట్న డౌన్గా కూడా వాటరే ఉంది. సో ఈ క్యూకి యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం, ఇండిసెస్ 0 1 యాడ్ చేస్తాం. ఈ ఏరియా సపరేట్ మళ్ళీ. సో ఈ ఏరియాలో ట్రావెల్స్ చేసి ప్రతి ఎలిమెంట్కి మనం ఆ క్యూలో ఆ రూట్ నోట్ పెట్టి దాని అడ్జసెంట్ నోట్స్ పెట్టుకొని ఓకే 0 1 1 0. ఓకే దీన్నేమో ఈ పర్టికులర్ ఇండెక్స్ విజిట్ అయింది కాబట్టి దీన్ని వాటర్ చేసేస్తే మనకి మళ్ళీ అది విజిట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ పక్కన రాస్తాను ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. 0 0 1 0 0 0 0 0 1 1. యా సో ఇది కదా ఈ ఇండెక్స్, దీని పక్కన ఈ కూడా యాడ్ చేసాం. సో దీన్ని 0 చేద్దాం. ఓకే ఈ క్యూ అనేది ఇంకా ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రాసెస్ చేద్దాం. 0 1 0 1కి అడ్జసెంట్ నోట్స్ ఉన్నాయి, ఇది కిందది ఉంది రైట్ ఉంది, ఇది వాటర్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు యాడ్ దిస్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ యాడ్ చేద్దాం 1 1 అని. ఓకే 1 1 యాడ్ చేసి దీన్ని వాటర్ బాడీ చేసేద్దాం. ఓకే సిమిలర్లీ నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఇది 1 0, దీనికి వాటర్ బాడీ ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయింది కదా, ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు యాడ్ ఇట్ టు దిస్ క్యూ అగైన్. ఓకే ఇది కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ ట్రావర్సల్లో ఈ క్యూ యొక్క థర్డ్ ట్రావర్స్లో 1 1 మిగిలింది. 1కి ఎక్కడా లేదు ఇక్కడ ఇది దీనికి ఇది వాటర్ బాడీయే బట్ మనం ఇది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి దీన్ని మళ్ళీ యాడ్ చేయనక్కర్లేదు. సో అది విజిటెడా కాదా అనేది మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే దాన్ని వాటర్ బాడీగా మార్చేస్తున్నాం. ఓకే ఎక్కడా లేదు నౌ. సో ఇక్కడ 3 టైమ్స్ ట్రావర్సల్ అయింది. ఓకే 3 టైమ్స్ ట్రావర్సల్ అయింది. నౌ దిస్ ఈస్ డన్. ఇప్పుడు క్యూ కూడా ఎంటీ అయిపోయింది. ఓకే క్యూ ఎంటీ అయిపోయింది. సో కంప్లీట్ ఇది కూడా వాటర్ బాడీలా అయిపోయింది. ఓకే నౌ దిస్ ఈస్ కంప్లీట్, దిస్ ఈస్ వన్ కంప్లీట్ ఐలాండ్. సో ఈ క్యూ ట్రావర్సల్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో అప్పుడు రిజల్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకే ప్లస్ ప్లస్. సో 0 పెట్టుకుంటే ఇక్కడ 1 అయింది. ఓకే నౌ దిస్ ఈస్ డన్. అగైన్ ఈ నోడ్ అయిపోయింది కాబట్టి ఈ నోడ్కి వద్దాం 0 1. ఓకే ఇది ఆల్రెడీ ఇందాకున్న ఐలాండ్లో కలిసిపోయింది. ఓకే సో కలిసిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంటెలిజెంట్గా ఎప్పుడైతే నోడ్ వస్తుందో అప్పుడు అది ఇంకా వాటర్ బాడీగా మారలేదా, ఒకవేళ ఇది ఇంకా ల్యాండ్లా ఉంటేనే అప్పుడు దాన్ని ప్రాసెస్ చేద్దాం. ఓకే సిన్స్ 0 1 ఈజ్ ఆల్రెడీ ప్రాసెస్డ్, ఆల్రెడీ ఫార్మ్డ్ ఏ ల్యాండ్ ఇన్ ద ప్రీవియస్ క్యూ కాబట్టి సో మనం దాన్ని ఇంకా ప్రాసెస్ చేయనక్కర్లేదు. ఓకే అది ఈజీ కనుక్కోవచ్చు కదా 0 1 దగ్గర ల్యాండ్ ఉందో లేదో. ఫస్ట్ ఇనిషియల్గా అన్ని ల్యాండ్ ఉండేవి, అంటే వాళ్ళు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అన్ని కరెక్ట్గా చేసుకున్నాం. ఏదైతే ఒక నోడ్ ప్రాసెస్ అయ్యాక అది ఇంకా ల్యాండ్గా ఉంటేనే వీ హ్యావ్ టు ప్రాసెస్ ఇట్, ఎల్స్ అది మనం ఆల్రెడీ ప్రీవియస్ ల్యాండ్లో కలిసిపోయిందని అనుకోవచ్చు. ఓకే
నౌ దిస్ ఈస్ డన్, 10 కూడా డన్, 11 కూడా డన్. సో ఇవన్నీ ప్రాసెస్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఏంటి ఇది. సో దీనికి కూడా సేమ్ లాజిక్ అప్లై చేస్తే మనకి కౌంట్ అనేది 2 ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా వాటర్ బాడీలా ఫామ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్కి వస్తాము. ఈ నోడ్కి వచ్చేసాక ఇది కూడా విజిట్ చేసేస్తాం. దీన్ని కూడా వాటర్ బాడీస్లా ఫామ్ చేస్తాము. ఇంకా ఈ ఎరేలో ఈ యొక్క పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది. బట్ సిన్స్ ఇట్ ఆల్రెడీ కన్వర్టెడ్ టు ఏ వాటర్ బాడీ ఇన్ ద ప్రీవియస్ ఇటరేషన్, సో అది ఇంక మనం దాన్ని ప్రాసెస్ చేయలేదు కదా, ఏం లేదు, సింపుల్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ గివెన్ ఇండెక్స్ ఇంకా వాల్యూ అంటే ఆ గ్రిడ్లో ఇచ్చిన వాల్యూ ఇంకా వాటర్ బాడీలా ఉంటేనే డూ దిస్ థింగ్. ఓకే, సింపుల్, దిస్ ఇస్ ద టెంప్లెట్. ఓకే, సో అలాగా మనం ఇది అయితే ఎన్నిసార్లు ఈ క్యూ ట్రాన్సాక్షన్ జరుగుతాయో కంప్లీట్ అవుతుందో, ఎన్నిసార్లు ఇది ఎంప్టీ అవుతుందో అన్నిసార్లు మన రిజల్ట్ ఇంక్రీజ్ చేసుకుంటే వీ గెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. సింపుల్ యాజ్ దట్. సో వీ హ్యావ్ టు డూ దిస్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ యూజింగ్ ఏ క్యూ. ఓకే, సో డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఎలా చేశాను అనేది స్టిల్ ఆప్టిమైజ్గా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ హౌ ఐ డిడ్. ఓకే, ఐ జస్ట్ గో త్రూ ద కోడ్ క్విక్లీ. ఓకే, యా, జస్ట్ సెకండ్. యా, సో ఫస్ట్ చెప్పా కదా, ఒక ఎరేలో, సో ఇక్కడ ఎరేలో ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటి యొక్క ఇండెక్సెస్ స్టోర్ చేసుకున్నా. ఓకే, లైన్ 34 మీనింగ్ అదే. సో ఎరేలో మనకి అన్ని వాటర్ బాడీస్ యొక్క ఇండెక్సెస్ వచ్చాయి. సో ఆ ఎరేని నేను ట్రావర్స్ చేస్తున్నా. ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ 0 పెట్టుకున్నాను. ఓకే, ఓకే, నౌ ఇఫ్ ఐ ఫైండ్ ఏ వాటర్ బాడీ, ఓకే, ఈ లాజిక్ ఎందుకంటే ప్రీవియస్ ఇటరేషన్స్లో అది వాటర్ బాడీగా కన్వర్ట్ అయిపోవచ్చు. సో మనం దాన్ని చెక్ చేయనక్కర్లేదు కదా. సో అందుకే ఈ కండిషన్ లైన్ 47. ఓకే, ఇప్పుడు క్యూలోకి ఆ పర్టికులర్ ఎలిమెంట్ 00 అయితే 00 ఆర్ దిస్ వాటర్ బాడీ. ఓకే, అలాగా ఆ పర్టికులర్ ఇండెక్స్ని క్యూలోకి పెట్టుకుంటాము. ఓకే, దాని వాటర్ బాడీగా మార్చేస్తాము. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఆ నోడ్కి విజిట్ అవ్వకూడదు కాబట్టి. నౌ ఆ క్యూ ఎంటీ అయ్యేదాకా వాట్ వి డూ, మనం పాసిబుల్ అంటే దానికి కనెక్టెడ్ ఉండే ల్యాండ్స్ని ఆ క్యూలోకి పుష్ చేస్తాము. ఓకే, క్యూలోకి పుష్ చేస్తాం. ఆ పాసిబుల్ వేస్ ఉంది ఏంటి అంటే ఇది ఈ మ్యాట్రిక్స్ కదా, ఈ ఇండెక్స్కి టాప్ లెఫ్ట్ రైట్న అంటే ఇది ఎగ్జీడ్ అవుతుందో లేదో అనేది ఈ కండిషన్స్ అనమాట. ఓకే, విత్ ఇన్ ద గ్రిడ్లోనే ఆ ఇండెక్స్ ఉండి అండ్ దట్ ఇండెక్స్ ఈజ్ ఎ వాటర్ బాడీ అయితే అప్పుడు మనము ఆ, ఈ క్యూలోకి పుష్ చేసేయచ్చు. ఓకే, సో వెన్ వి పుష్ అవి ఆల్రెడీ విజిటెడ్ అని కన్సిడర్ చేసుకొని ఆ పర్టికులర్ వాటిని మనం జీరోగా చేసేయచ్చు, అంటే వాటర్ బాడీగా కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, యా, సో ఇలాగా సో వన్స్ ఈ క్యూ అయితే ఎప్పుడైతే ఎంటీ అయిపోతుందో అప్పుడు ఒక ల్యాండ్ ఫామ్ అయిపోయినట్టు రిజల్ట్ ఇంక్రీజ్ చేసేస్తాము. ఓకే, సో ఫైనల్గా రిజల్ట్ అనేది రిటర్న్ చేసేస్తాము. వన్స్ కంప్లీట్ ఏవైతే ఎరే ఉంది కదా, ఏదైతే కంప్లీట్ ఎరే ఉందో, సారీ గ్రిడ్, ఏదైతే కంప్లీట్ గ్రిడ్ విత్ వాటర్ బాడీస్గా, సారీ విత్ ల్యాండ్గా మనం పెట్టుకున్నాము, అది కంప్లీట్ ట్రావర్స్ అయ్యాక అన్ని ల్యాండ్స్ చెక్ చేసినట్టు. సో దెన్ వి రిటర్న్ ద రిజల్ట్. సో దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ దిస్ number of island problems number of island problems uh, using BFS. Okay, thank you. See you in the next video.